హాయ్ హలో గాయ్స్, మీకోసం అయితే ఒక అద్భుతమైన గ్రేవీతో అయితే వచ్చేసానండి. ఏం గ్రేవీ అనుకుంటున్నారా? ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది వచ్చి క్యాప్సికమ్ గ్రేవీ అండి. కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఆనియన్స్ని అయితే 2 ఆనియన్స్ తీసేసుకొని అయితే నేను పొడుగ్గా చాప్ చేసాను అనమాట. ఇంకా క్యాప్సికమ్ కూడా 2 తీసేసుకొని దాని లోపల సీడ్స్ తీసేసుకొని మనమైతే వీడియోలో చూపించే విధంగా పొడుగ్గా అయితే చాప్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ని వేసి పల్లీలను అయితే వేయించేసుకోవాలన్నమాట. ఇంకా పక్కకు తీసేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మరి కొద్ది ఆయిల్ని వేసి పట్టా లవంగా వేసేసుకొని ఇంకైతే మనం ముందుగా చాప్ చేసిన ఆనియన్స్ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసి తర్వాత దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. వీడియోలో కొద్దిగా స్కిప్ అయిపోయిందనమాట. అలాగే ముందుగా మిక్సీ పట్టేసుకున్న పల్లీల పేస్ట్లోకి మనము ఒక ఆనియన్, అలాగే పెరుగు, పసుపు, కారము అలాగే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పేస్ట్ని. ఇంకా అది చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే ఫస్ట్గా మనము ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత క్యాప్సికమ్ వేసేసి ఇంకా బాగా మగ్గిన తర్వాత అయితే మనం దీంట్లోకి కారము అలాగే గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా పేస్ట్ పెట్టాం కదా పల్లీల పేస్ట్, అది వేసేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ని వేసి మగ్గించుకుంటే ఒక 15 మినిట్స్ ఈ క్యాప్సికమ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో